6న ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో బైన్సాలో ఏర్పాటు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఈ నెల 6వ తేదీన బైన్సా పట్టణంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత భోస్లే నారాయణరావు పటేల్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు కూచటి శ్రీ హరీష్ రావు ఆదేశాల మేరకు జరుగుతున్న సమావేశంలో స్థానిక కమల జిన్నింగ్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీ బ్యాంకెట్ హాల్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో ముదోల్ లైబ్రరీ చైర్మన్, యువజన కాంగ్రెస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొనున్నారు. సమావేశానికి పిసిసి పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ మరియు అవేజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. మాజీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, మండల మాజీ ఎంపీపీ, మండల మాజీ జడ్పీటీసీలు, అనుబంధ సంస్థ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు, మండల యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, రైతు సెల్ అధ్యక్షులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు, బీసీ సెల్ అధ్యక్షులు, ముఖ్యమైన కార్యకర్తలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం, పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం మనకిద్దరు పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ పంపడం జరిగింది. చంద్రశేఖర్ గౌడ్ గారు, అనీష్ గారు ఒక యాక్షన్ ప్లాన్తో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏంది, వాళ్ళ క్యాలెండర్ ఏంది, ఉన్న కార్యకర్తలు మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, పార్టీ కార్యక్రమాలు కూడా మొన్న ఇచ్చిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కూడా విజయవంతమైంది. అదే మాదిరిగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం తీసుకొని దానికి ముందుకెళ్ళడానికి దిశా నిర్దేశ చేయడానికి ఇద్దరు పరిశీలకులు రావడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, ముఖ్యమైన ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ సోదరులందరూ 6వ తేదీ సమావేశానికి వచ్చి పరిశీలకులు ఇచ్చే ఆదేశానుసారం మనం అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించి అమలు చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి మనందరి తరఫున మనమందరం కలిసి కృషి చేద్దాం. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.